ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈషా కోపికర్ తెలుగులో చంద్రలేఖతో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున గురించి ఆశ్చర్యపరిచేలా పలు వ్యాఖ్యలు చేసింది. 1998లో వచ్చిన చంద్రలేఖలో వీరిద్దరు కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఓ సంఘటనను తాజాగా ఆమె పంచుకుంది. నాగార్జున గురించి ఈ విషయం చెబితే ఆయన ఫ్యాన్స్ నమ్మరు. చంద్రలేఖ షూటింగ్ టైంలో నన్ను నాగార్జున చాలా సార్లు చెంపదెబ్బ కొట్టారని చెప్పింది. తెలుగులో ఈ మూవీ తనకు రెండోదని, ఇందులో నాగార్జున నన్ను కొట్టే సీన్ ఒకటుందని, కానీ ఆయన నా చెంప మీద మెల్లిగా కొట్టడంతో ఆ సీన్ సరిగ్గా రాలేదని అంది. సీన్ కరెక్ట్ గా రాకపోతే నాకు నచ్చదని, దీంతో నిజంగానే బలంగా కొట్టమని నాగార్జునను కోరానని చెప్పింది. అందుకు ఆయన తొలుతో ఒప్పుకోలేదని, బలవంతం చేయడంతో తప్పని పరిస్థితుల్లో కొట్టాడని చెప్పింది. అయితే సీన్ కు అవసరమైన ఫీలింగ్స్ ను తాను చూపించలేకపోయానని, అవుట్పుట్ సరిగ్గా రాకపోవడంతో చాలా సార్లు రీటేక్ తీసుకున్నామని, దీంతో నాగార్జున నన్ను 14 సార్లు చెంపదెబ్బ కొట్టారని ఆమె నవ్వుతూ చెప్పింది. చెంపదెబ్బలు తిన్న తర్వాత నా ముఖం వాచిపోయిందని, ఆయన చేతి గుర్తులు ముఖంపై చాలా సమయం పాటు ఉండిపోయాయని అంది. ఆ సమయంలో నాగార్జున కూడా చాలా బాధపడ్డారని, వెంటనే క్షమాపణ కూడా చెబితే తాను వారించానంది. చంద్రలేఖను కృష్ణవంశీ తెరకెక్కించారు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులు. ఈషా కోపికర్ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా తరువాత ఆమెకు భారీగా ఆఫర్స్ వచ్చాయి. ఏకంగా 80కి పైగా సినిమాల్లో నటించింది. చివరిగా అయలాన్ లో కనిపించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు బీజేపీలో క్రియాశీలంగా ఆమె ఉంది.